హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం ఇసుక దొందల కర్రీ వండుకుందామండి. ముందుగా ఇసుక దొందలు ఇలా కట్ చేసుకుని పసుపు ఉప్పు వేసుకుని బాగా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించుకుని మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇలా కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకుందాం. సరిపడంత సాల్ట్ కూడా వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది వేయించి పొడి చేసిన పౌడర్ అండి. ఇది ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసిన పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. కొంచెం బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత సరిపడంత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకోవాలి. కారం కూడా వేసి బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్, వాటిని వేసేసుకుందామండి. ఇసుక దంతుల్ని అన్నీ వేసుకుని బాగా కలుపుకొని 10 నిమిషాలు ఇలా మగ్గబెడదాం. ఇలా ఫిష్ బాగా మసాలా అంతా పట్టి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకొని కలుపుకొని కొంచెం దగ్గరగా ఉడికి ఆయిల్ తేరేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే అండి, ఇసుక దంతల కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. ఓకే అండి, ఇసుక దంతల కర్రీ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.